అంటే ఇది కాకుండా వైజాగ్లో మీ అచీవ్మెంట్స్ ఏమన్నా? ఇదే మీరు పబ్లిక్ పార్టిసిపేషన్తో నేను చెప్పాలంటే మేము ఈ స్ట్రీట్ చిల్డ్రన్ చాలామంది చూసేవాళ్ళం. దెన్ ఐ కాల్డ్ ఆల్ ది వేరియస్ ఆర్గనైజేషన్స్, అక్కడ లయన్స్, రోటరీ, ఇవన్నీ రకరకాల ఆర్గనైజేషన్ రకరకాల చేసేవాళ్ళు. వాళ్ళందరినీ పిలిచి, అయ్యా మీరందరూ మీ మీ ప్రయారిటీస్ ప్రకారం మీ సంస్థల ప్రయారిటీస్ ప్రకారం కొంచెం చేస్తున్నారు, బట్ మీరందరూ వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ డూ వన్ స్మాల్ వర్క్ ఫర్ మీ. రైల్వే స్టేషన్స్లో, టీ షాప్స్లో అట్లా తిరిగి చిన్న పిల్లలు ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చి మేము పారిపోయి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళని రకరకాలుగా చేస్తుంది, కానీ వీళ్ళని తీసుకుని ఒక సేఫ్ హౌస్లో పెడదాము, విల్ బ్రింగ్ దెమ్ అప్ అని చెప్పేసి. అప్పుడు పాపా హోమ్ అని ఒకటి మొదలు పెట్టామండి. నాకు గుర్తుంది. పాపా హోమ్ అంటే పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్. పబ్లిక్ ఫస్ట్ పెట్టామండి, పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ పాపా ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ అని. దాంట్లో కూడా నేనేమన్నా అంటే ఇదంతా స్ట్రిక్ట్లీ మీరే నడపండి, మేము మా ప్రెమిసెస్ ఇస్తాం, మా బిల్డింగ్స్ ఇచ్చాము, మా సపోర్ట్ ఇచ్చాము, వాళ్ళకి కావాల్సిన ఫండ్ రైజ్ చేయడానికి హెల్ప్ చేసి పెట్టాము. బట్ అట్ విల్ న్యూ రన్ ఇట్. ఎందుకంటే ఎప్పుడైతే పోలీస్ రన్నింగ్ అని అంటారో దాని మీద లేనిపోని ఉంటాయి. మేము అన్ని రోజులు అన్నిసార్లు టైం స్పెండ్ చేయాల్సిన దొరకదు. ఒక్కోసారి మా విధులు కర్తవ్య నిర్వహణలో మేము అటు ఇటు పరిగెడుతూ ఒకసారి దాని మీద శ్రద్ధ చూపించలేం. కాబట్టి మీరు చూడండి, అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది ఇది ఎప్పుడు 2000లో పెట్టిందండి. 1999లో ఇప్పుడు పెట్టాం, ఇవాళ దాకా నడుస్తూనే ఉంది. 2 సార్లు ప్రెసిడెంట్స్ అవార్డు వచ్చింది దానికి. బికాస్ బేసికలీ వీ మేడ్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ ఇట్, అండ్ పోలీస్ ఇస్ ఓన్లీ హెల్పింగ్ ఏజెన్సీ కింద పెట్టాం. నన్ను దానికి ప్రెసిడెంట్ కూడా నేను ఉన్నాను. కమిషనర్ పోలీస్ ఓన్లీ బి ఎక్స్ అఫీషియల్ కమిషనర్ పోలీసే ఉంటారండి సపోర్టర్ కింద. నా పేరు కూడా అక్కర్లేదు అని చెప్పేసి వీ మేడ్ ఇట్ హూస్ ఎవర్ ఇస్ ద కమిషనర్ పోలీస్, హీ విల్ ఇస్ ద పర్సన్ హూ విల్ బి స్టీరింగ్ ది హెల్ప్ ఫర్ దెమ్, బట్ దే విల్ డూ ఇట్ అని ఆ విధంగా చేసుకొచ్చాము. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్ హ్యాపెండ్. అట్లాగే వేరియస్ ఏజెన్సీస్, అదర్ ఏజెన్సీస్ లైక్ పోర్ట్లో ఆ రోజుల్లో యాజిటేషన్ అయింది, కంప్లీట్ యాజిటేషన్ అయింది, క్లోజ్ డౌన్ అయింది. ఎస్ఆర్ రావు గారు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఉండేవారు. వారు ఫోన్ చేసి, దుర్గాప్రసాద్ గారు మనం ఎట్లయినా దీన్ని మనం ఖచ్చితంగా నన్ను పోర్ట్ నడపాలండి అని అన్నారు. ఆయన తప్పకుండా చేద్దామండి, విల్ ఎక్స్టెండ్ ఫుల్ సపోర్ట్ అని. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ రోజుల్లో ప్రాబబ్లీ ద టర్న్ ఓవర్ ఇన్ ది పోర్ట్ వాజ్ హయ్యర్ దెన్ ద నార్మల్ టైమ్స్. అంటే ఆయన కూడా పంతంగా తీసుకుని చేశాడు ఆయన, దానికి ఫుల్ సపోర్ట్ మేము ఇచ్చాం. అట్లా ఆ విధంగా ఎవ్రీ గవర్నమెంట్ ఏజెన్సీ హ్యాడ్ ఎ ఫుల్ సపోర్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రోజున పోర్టుకి ఒకటి మన గాజువాక్ దాటిన తర్వాత ఒక రైట్కి ఒక రోడ్డు ఒకటి ఇచ్చిందండి. ఆ రోడ్డుకి వేయడానికి కూడా సబ్బవరం రోడ్ కాదండి, పోర్ట్ లోపలికి వెళ్ళే రోడ్డు. అది చెప్తాను, పేరు గుర్తురావడం లేదు, శీలానగర్కి ఆపోజిట్గా. రైట్, అది మన బ్రిడ్జ్ మీద వస్తుందండి. ఆ రోడ్డుకి దానికి ఒక 200 మీటర్స్ రోడ్డు మధ్యలో అక్కడ కనెక్టివిటీ లేదు, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయనంటే వెంటనే అప్పుడులో సత్యనారాయణ గారిని చెప్పేసి జాయింట్ కలెక్టర్ ఉండేవారు, వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని లేదు మనం చెయ్యాలి అని చెప్పి చేయించి పోర్టు క్లియర్ చేయించి పెట్టాం అది. సో దట్ వే వీ యూస్ టు కోఆర్డినేట్ బిట్వీన్ వేరియస్ ఏజెన్సీస్ విచ్ ఆర్ ఆఫ్ బెనిఫిట్ టు అస్ ఆల్సో అండ్ టు ద పబ్లిక్ ఆల్సో. సో వేరియస్ ఆ రోడ్డు పెట్టడం ట్రాఫిక్ కూడా చాలా డైరెక్ట్గా వైజాగ్ రైల్వే స్టేషన్ వెళ్ళి, లేకపోతే ఇంతకుముందు రైల్వే స్టేషన్ మీదుగా ట్రక్కులన్నీ వెళ్ళేవి. ఇట్ యూస్ టు కాజ్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ కండిషన్, యాక్సిడెంట్స్ అవన్నీ దాంతో ఒక దెబ్బతో పోయాయండి. సో ఇటువంటి చిన్నవి బట్ విచ్ హ్యావ్ ఎ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ లైఫ్ దేర్. సార్, క్రైమ్ రేట్లో ఏ విధంగా తగ్గించుకొచ్చారండి? క్రైమ్ రేట్లో ఎప్పుడన్నా ఏదైనా పర్టికులర్ మాకు అక్కడ ఈ ఎంబీపీ కాలనీలో వాటిలో యూస్ టు హ్యావ్ హౌస్ బ్రేకింగ్ వగైరా ఉండేది. ఒకసారి సడన్లీ వీ సా ఎ స్మాల్ స్పర్ట్. రైట్ ఫ్రమ్ కమిషనర్ ఎవ్రీబడి వాజ్ అవైలబుల్ టిల్ లేట్ ఇన్ ద నైట్. అర్ధరాత్రి తిరుగుతూనే ఉండేవాళ్ళం. అండ్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఎవరన్నా ఫోన్ చేస్తే విత్ ఇన్ 5 minutesలో స్పాట్కి వెళ్ళి పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇచ్చామన్నమాట. ఎస్, పోలీస్ ఈజ్ హియర్, యూ కెన్ డూ ఇట్ అని. వన్స్ దట్ పెట్రోలింగ్ ఆ లెవెల్కి వెళ్ళేసరికి దెన్ అగైన్ ఇమ్మీడియట్లీ ఇట్ కేమ్ డౌన్ అండ్ వీ కుడ్ కంట్రోల్ ఇట్. సో ఇట్ బేసికల్ ఇన్వాల్వ్మెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒకప్పుడు వీ హ్యాడ్ ఎ సిరీస్ ఆఫ్ బ్యాంక్ డెకాయిటీస్. ఒక పీరియడ్ ఆఫ్ 3 monthsలో 7 or 8 బ్యాంక్ డెకాయిటీస్ అయ్యాయి వైజాగ్లో. కంప్లీట్గా అనలైజ్ చేసుకుంటూ పోయి ఎక్కడి నుంచి వచ్చేసి ఇదేదో పోర్ట్ ఏరియాలోనే ఎక్కువ వీళ్ళందరూ, అంటే రావడం పోవడం కూడా పోర్ట్ ఏరియా అవుతుందని చెప్పి నేవీ వాళ్ళ ఏరియాలో దగ్గర ఉందని చెప్పేసి నేవీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి, అయ్యా ఇదిగోండి ఈ కేసులో ఈ రకమైన డబ్బులు పోయాయి, ఇగో ఈ కట్టలు ఇన్ని ఉన్నాయి, ఈ కట్టలు ఇన్ని ఉన్నాయి, ఈ కట్టలు ఉన్నాయి, మీ వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి అంటే
వాళ్ళు కూడా చక్కగా చూసి ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మీరు చెప్పినట్టుగా 1 రూపాయి కట్టల నోట్లు ఉన్న కట్ట ఇది, 2 రూపాయల నోటు కట్టినది మా వాడి దగ్గర ఒకటి దగ్గర దొరికాయి అని చెప్పి వెంటనే వెళ్ళటం, వాళ్ళ సమక్షంలోనే వాళ్ళతో ఒక హాఫ్ ఎ డే ఇంట్రాగేషన్ చేసుకుంటూ పోతే, ఇంట్రాగేషన్ అంటే అందరూ జనరల్ ఏదో కొడతారు లేదండి, ఏమీ లేదు. ఆర్మీ నేవీ వాళ్ళ ముందే కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూనే ఉండడం కంటిన్యూస్లీ. వాడు చెప్పడం స్టేట్మెంట్, అది రాసుకోవడము, ఆయన స్టేట్మెంట్లో మళ్ళీ ఏమైనా తప్పులు చెప్పడం, మళ్ళీ దాని మీద మళ్ళీ ఫర్దర్ ఇంట్రాగేట్ చేయడం, ఇట్లా చేసుకుంటూ పోతే బిలీవ్ ఇట్ ఆర్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 hours వీ బ్రోక్ ద ఎంటైర్ కేస్. అందరినీ వాళ్ళ నేవీ ఆఫీసర్స్ ఏవైతే నేవీ సెయిలర్స్ ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చేశారు అవి, వాళ్ళందరినీ కూడాను ఇచ్చేయడము. తర్వాత ఏంటండి వాళ్ళది బేసిక్గా బ్యాంకులోకి వెళ్ళేవాళ్ళండి, తుపాకులు చూపించేవాళ్ళు, తుపాకులు చూపించి అక్కడ ఉన్నవన్నీ తీసుకునేవాళ్ళు, మాస్క్ కట్టేసుకుని మొహానికి మాస్క్ కట్టేసుకునేవాళ్ళు, తిరిగి వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే వాళ్ళ స్కూటర్స్ ఎటు వెళ్ళాయి ఏమైనా చూసుకుంటూ పోయి దెన్ వీ జీరో డౌన్ ఆన్ దట్ నేవీ ఏరియా. ఈ ఏరియాలో మాత్రమే అన్నీ మాయమవుతున్నాయి అని చెప్పి, సో ఆ ఏరియాలో అంతా ఎతికాం, మాకు దొరకలేదు. తర్వాత వీళ్ళు పట్టుకున్న చెప్పారు మాట ఎట్లా చేసేవాళ్ళు ఏమిటి అంతా కూడా చెప్పారు. తర్వాత బీహార్కి కూడా టీమ్స్ పంపించాం. అప్పటికే వాళ్ళు ఆ డబ్బులు పెట్టి ట్రాక్టర్లు గిట్లు కొనుక్కోవడం చేశారు, అవి కొన్ని సీజ్ చేయడం చేసాం, రకరకాలు చేసి కనుక మొత్తానికి దాంట్లో ఆ పర్వంతుది అయిపోయింది వితౌట్ స్పాయిలింగ్ అవర్ ఈక్వేషన్ విత్ ద నేవీ. ఆన్ ద అదర్ హ్యాండ్ నేవీ వాళ్ళు కోర్ట్ మార్షల్ చేసి వాళ్ళు పనిష్ చేశారు వెంటనే వాళ్ళని. ఎందుకు చేయండి జాబ్ ఉంటుండగా ఎందుకు లావిష్నెస్ ఇన్ లైఫ్ అంతే, వచ్చింది చాలదు ఇంకేదో చేయాలని తాపత్రయం అంతే. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.